చాలా రోజుల నుంచి చాలా మంది ప్రతిపక్షాల నాయకులు ఒక విమర్శ చేస్తుంటారు మన మీద. బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి చేస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవినీతి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, ఎందుకు నోటీసులు ఇస్తలేదు అని ఇట్లా చాలా రోజులుగా చాలా మంది చాలా సమస్యల్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు బండి సంజయ్ దగ్గర నుంచి మొదలుకుంటే మనం అందరం కూడా ఒకటే మాట చెప్పినాం. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, చట్టం వేరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అని చెప్పినాం. ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేయాలి, ప్రధానమంత్రి పని ప్రధానమంత్రి చేయాలి, అమిత్ షా చేయాల్సిన పని అమిత్ షా చేయాలి, ఈడీ చేయాల్సినటువంటి పని ఈడీఏ చేయాలి. బతుకమ్మలు ఆడించి మనందరితోటి జై తెలంగాణ నినాదాలు ఇప్పించి అమెరికాకి వెళ్ళి వచ్చి ఎంపీ అయి ఆ తర్వాత అడ్డదారిలో వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవనీయురాలు ప్రస్తుత తెలంగాణ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కవిత గారు కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏమడుగుతుందంటే, తెలంగాణ ఎవరికి తల వంచదు, తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం గల్లోళ్ళు అని చెప్పి ఇందాక చెల్లె కవిత ట్వీట్ చేసినట్టు చూసినాం. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో మద్యం ఏ రేట్కి అమ్ముకోవాలి, ఎవరు అమ్ముకోవాలనే పంచాయతీ వస్తే, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో మీరు తలదూర్చి మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మీరు పనిచేసి, మీరు నేరస్తులు లేదా మీరు ముద్దాయిలు అని చెప్పి చట్టం ఆరోపించి మీకు నోటీసులు ఇస్తే, చెల్లె నీకు నోటీస్ వస్తే తెలంగాణకు నోటీస్ వచ్చినట్టు ట్విట్టర్లో పెట్టడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నోటీస్ తెలంగాణ ప్రజలకు రాలేదు. నోటీస్ వచ్చింది శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి. ఢిల్లీలో మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ పేరిట పిల్లే, మీరు ఇంకా చాలా మంది కలిసి చేసినటువంటి ఒక వ్యాపారం వల్ల జరిగినటువంటి ఫైనాన్షియల్ అవకతవకల మీద మీకు నోటీస్ వచ్చింది. దయచేసి మీకు వచ్చిన నోటీసు కవితమ్మ గారికి వచ్చిన నోటీసుగానే చూడాలి తప్ప, ఏదో తెలంగాణ ఆడపడుచులందరికీ నోటీస్ వచ్చింది, మహిళా దినోత్సవం రోజు మోడీ గారు ఏడ్పిస్తున్నారు అని ఇట్లా కొంతమంది ఏబిసిడి తెలియనటువంటి వాళ్ళు కూడా టీవీల ముందుకు వచ్చి వాగుతా ఉన్నారు. నేను మీ ద్వారా వారందరికీ ఒకటే ఒక సూటి ప్రశ్న. నోటీస్ కవితమ్మని ముద్దాయిగా చెప్తూ ఈడీ నోటీస్ ఇచ్చింది తప్ప భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు. కవిత నాకు తెలిసి కేసీఆర్ గారికి చెప్పో, టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుకోను ఈ లిక్కర్ దందాలకు పోయిందని నేను అనుకుంటలేను. నువ్వు లిక్కర్ దందా నీ పైసల కోసం, నీ ఆస్తుల కోసం చేసుకున్నావు. దానికి టీఆర్ఎస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను రోడ్డు మీదకి రానని, ధర్నాలు చేయండి, రాలేయండి అనేటువంటి పిలుపులు ఇవ్వడం అనేది దురదృష్టకరం. నిన్న మొన్న ఏం చెప్పింది చెల్లె, నేను సిబిఐ పిలిస్తే పోతా, ఈడీ పిలిస్తే పోతా, బాజాబ్తా జవాబులు చెప్తా, నేను ఏ తప్పు చేయలేదని నిన్నటి దాకా శిల్క పలుకులు చెప్పి ఇవాళ ఏమంటారు, మేము 10వ తారీఖు నాడు ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నాం, అందుకని 15 దాకా టైం ఇయ్యండి అని అడుగుతాం. ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే కవితమ్మ, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా నీ లెక్కనే తప్పించుకుందామని ఉత్తరం రాశాడు. నేను ఉప ముఖ్యమంత్రిని బిజీగా ఉన్నా తర్వాత వస్తా అన్నాడు. కాదు కూడా బిడ్డ, పొద్దుగల రాని పిలిచిర్రు, ఆ పొద్దుగల తీసుకుపోయి లోపల పెట్టిర్రు. సో కవిత గారికి వారి 6th సెన్స్ అర్థమైంది, వారికి కనబడుతుంది వారి భవిష్యత్తు. పోకిరి సినిమాలో నాజర్ కనబడినట్టు మా కవితమ్మకు కూడా 6th సెన్స్ కనబడుతుంది. ఈడీ నోటీసుల తర్వాత ఏం జరుగుతుందని తెలుస్తుంది. అన్ని దారులు అన్ని నదులు పోయి సముద్రంలో కలుస్తాయని చెప్పినట్టు ఏడా అవినీతి పరుని అరెస్ట్ చేసినా, ఎవరి పేరు అడిగినా అన్ని తీసుకొని వచ్చి అందరు కవితమ్మ పేరే చెప్తారు. ఇలా అనేక పత్రికలలో మొదటి పేజీలలో వచ్చింది. నిన్న పిల్లే గారిని రిమాండ్ చేసినప్పుడు పిల్లే గారి రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ సిబిఐ రాసిన మాటలు ఏంటంటే, అవును మేము కవితమ్మకి బినామీలమే అని చెప్పారు. ఇక ఇంత జరిగిన తర్వాత కవిత నట దేనికోసం దీక్ష చేస్తుంది? 2014 నుంచి 2018 డిసెంబర్ 16 దాకా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒక్క మహిళా మంత్రిని పెట్టకపోతే ఆ రోజు నోరిప్పలే మా చెల్లె. నాయన మరి జనాభాలో 33 సగం మంది ఉంటాం, 33 మంది మహిళా రిజర్వేషన్ ప్రకారం 18లో మాకు 6 మంత్రి పదవులు ఇయ్యలేదు కాబట్టి నేను నా ఎంపీ పదవికి రిజైన్ చేస్తా అని కవిత మాట్లాడి ఉంటే ఇలా తెలంగాణ ఆడబిడ్డలు కవితమ్మ పక్షాన నిలబడదు. 2014 జూన్ 2 నుంచి 2019 మే 16 నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేదాకా 5 ఏళ్లలో పార్లమెంట్ లో ఒక్క రోజన్నా మహిళా బిల్లు పెట్టండి నరేంద్ర మోడీ గారు, మా బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇక లేకపోతే నేను ప్రైవేట్ బిల్లు పెడుతున్నా, దేశంలో ఉన్న మహిళలకి సమాన హక్కులు కావాలి అని ఎన్నడూ బెంచ్ ఎక్కి అరవలేదు మా చెల్లె కవిత. అప్పుడు ఏం చేసినావు?
రిలేషన్షిప్లు పెంచుకున్నావు, పక్క రాష్ట్రాలతో వ్యాపారాలు చేసుకునేందుకు పోయినావు, నీ సంస్థానాల్ని నీ ఆదేశాలని పెంచుకునే పని చేసుకున్నావు. ఇంకా ఒక దశలో నువ్వు పార్లమెంట్ లో ఒక తప్పు మాట మాట్లాడినావు. హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ ఈ రెండు భారతదేశంలో అంతర్భాగం కాదని కూడా నువ్వు ఉపన్యాసం ఇచ్చినవు తల్లి. మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలే నీకు మహిళా బిల్లు? ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది? ఇవాళ ఎందుకు మీ మంత్రులు ఎందుకు శుద్ధపూసలు లెక్క మాట్లాడుతున్నారు? కవితమ్మకు నోటీస్ ఇస్తేనట తెలంగాణ ఆడపడుచులు అవమానపరిచినట్టు అంట. తెలంగాణ ఆడపడుచులు రాణి రుద్రమలకి వారసులు, తెలంగాణ ఆడపడుచులు సమ్మక్క సారలమ్మలకు వారసులు తప్ప మా వాళ్ళు ఎన్నడూ సార అమ్మి బతకాలని కోరుకోలే మా తెలంగాణ ఆడపడుచులు. చెల్లె నువ్వు పోయి ఢిల్లీలో తెలంగాణ పరుగు తీసినావు, లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినావు, ఇల్లీగల్ దందా చేసే ప్రయత్నం చేసినావని ఈడీ నీ మీద ఆరోపణలు చేస్తా ఉంది. దానికి సమాధానం ఏమంటే మీరు వచ్చి అందరికీ బురదంటించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దురదృష్టకరం. నిన్నటి దాకా మీరు పెద్ద పెద్ద ఛానళ్లలో పోయి గంట గంట చెప్పిండ్రు నోటీసులు ఇయ్యండి, నేను వచ్చి ఎదుర్కొంటా. రేపు పోయి ఎదుర్కోసేలే మళ్ళీ ఉత్తరం ఎందుకు? 15వ తారీఖు దాకా టైం ఎందుకు నీకు? ఏం తప్పే చేయలేదు కదా. రఘునందన్ రావు నిన్ను అరెస్ట్ చేయమని కోరుకుంటలేడు కదా. బండి సంజయ్ గారు కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతలేరు కదా. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని నిన్నటి దాకా మీరు చెప్పిండ్రు కదా. మీరు చెప్పిన మాటలు నిజమే అయితే మీరు పోయి విచారణను ఎదుర్కోండి. మీతో పాటు మీ భాగస్వాములు ఎక్కడున్నారో మీరు కూడా అక్కడే ఉండాలని, ఉంటారని, చట్టం ఆ రీతిగా పనిచేస్తుందని, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం. దయచేసి భారతీయ జనతా పార్టీ ఏదో కక్ష కట్టింది, కవితమ్మని ఏదో జైల్లో వేస్తుంది, ఇట్లాంటి ఆలోచనలు ఏవి కూడా నరేంద్ర మోడీ గారికి లేవు. దేశం కోసం ధర్మం కోసం అని మమ్మల్ని ఎక్కిరిస్తారు కదా బిడ్డ. నిజాయితీగా మేము దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తున్నాం, దేశ హితం కోసమే పనిచేస్తా ఉన్నాం. నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఎవరిని ఏమంటలేము. నీకు నిజంగా 33% రిజర్వేషన్ కావాలనే కోరుకుంటే రేపు మీ నాయనకు చెప్పి 18 మందిలో 6గురికి రేపు మంత్రి పదవులు ఇప్పి తెలంగాణ కేబినెట్ లో ఒక మహిళా గవర్నర్ ఉంది. ఆ గవర్నర్ ని మంచిగా చూసుకోండి, మర్యాదగా మాట్లాడుండ్రి, ఆడపిల్లల్ని గౌరవించాలనే సంస్కారాన్ని మీ గౌరవ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పెద్దలకు చెప్పుండ్రి. మొన్న రిజైన్ చేసిన మీ కోరుట్ల మున్సిపల్ చైర్మన్ ఏడుచుకుంటే ఏం చెప్పిందో యాద చేసుకోవాలి చెల్లె. వికారాబాద్ జడ్పీ చైర్మన్ ఏం మాట్లాడిందో విను. మీ పార్టీలో గెలిచిన గౌరవ మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం బాధపడుతున్నారో విను. ఇవాళ నీ పేరుతోటే ఉన్నాము. ఒక ఆమె పార్లమెంట్ లో సభ్యురాలు ఉంది, ఆమె జిల్లా అధ్యక్షురాలు కూడా. ఆమెను సహచర పక్క ఎమ్మెల్యే చేతుబట్టి గుంజి మైక్ గుంజుకున్నాడు. ఆ రోజు ఎందుకు మహిళా సాధికారికత గుర్తు రాలేదు కవితమ్మ నీకు? అంటే కేసు నా మీదకి వస్తే దుబ్బాకల్లో రఘునందన్ రావు మీద కేసు అయితే దుబ్బాకల్లో వచ్చి కొట్లాడతారా? తప్పు చేసినవాడు ఎవడైతే వాడే శిక్ష అనుభవించాలి, వాడే ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలి. కాబట్టి దీంట్లో రాజకీయం లేదు, మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.